చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. పనితీరు మాత్రమే కాదు సార్, వైసీపీని టార్గెట్ చేయకపోతే, జగన్ని తిట్టకపోతే మీ మంత్రి పదవి ఊస్టింగ్ అని కూడా నిన్న క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రుల్ని చంద్రబాబు నాయుడు హెచ్చరించారనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్ మంత్రుల పని ఏంటి, వైసీపీని తిట్టడమేనా? ఇది ఏ ప్రాతిపదికన? అంటే మీ టెక్నికల్గా మంత్రులు అంటే వాళ్ళ పని వైసీపీని విమర్శించడం. మీరు తిట్టడం అన్న పదం వాడారు, తిట్టడం అన్న పదం నేను వాడడం లేదు. విమర్శించడం అనేది పనేనా అంటే, మంత్రి ఎవరు? మంత్రి రాజకీయ నాయకుడు, మంత్రి తెలుగుదేశం నాయకుడు, జనసేన నాయకుడు, బీజేపీ నాయకుడు. ఆ మంత్రి పదవి ఎలా వచ్చింది? రాజకీయ పోరాటం వల్ల వచ్చింది. ఆ మంత్రి పదవి రావడానికి కారణం ఏంది? రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే వచ్చింది. అందువల్ల మంత్రి పార్లమెంటరీ డెమోక్రసీలో డ్యూయల్ రోల్ ప్లే చేస్తారు. ఒకటి గవర్నెన్స్ రోల్, అంటే ఎగ్జిక్యూటివ్ రోల్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ రోల్లో తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని విధానాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అందించి దాని ద్వారా ప్రభుత్వానికి ఒక మంచి పేరు తెచ్చుకోవడం, ఇది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ ఎ మినిస్టర్. అదే సమయంలో ఎగ్జిక్యూటివ్, అందుకే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్లో కార్యనిర్వాహక వర్గంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, మీకు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. ఐఏఎస్లు అధికారులు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్కు జగన్మోహన్ రెడ్డి విమర్శించాల్సిన అది బాధ్యత లేదు, హక్కు లేదు. గత ప్రభుత్వాన్ని విమర్శించే పొలిటికల్ స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వకూడదు. ఎందుకంటే బ్యూరోక్రసీ, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్. వాళ్ళు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదు. నా అయితే గత ప్రభుత్వ పనిచేసిన తీరు, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, ప్రభావాల గురించి, ప్రస్తుత ప్రభుత్వ ప్రభావాల గురించి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్న సందర్భాలు ఉంటాయి. కానీ అది కూడా జనరల్గా చేయరు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు కదా. ఎవరు అధికారంలోకి వచ్చినా అదే ఐఏఎస్ ఆఫీసర్లు, అదే ఐపీఎస్ ఆఫీసర్లు, అదే అధికారులు కదా. అందువల్ల పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్. సర్దార్ పటేల్ భాష చెప్పిన మాటలు వాడాలంటే దే షుడ్ బి స్టీల్ ఫ్రేమ్. అంటే వారికి రాజకీయాలకు మధ్య ఒక దుర్భేద్యమైన స్టీల్ ఫ్రేమ్ ఉండాలి. అంటే వాళ్ళు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కానీ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అంటే క్యాబినెట్ మంత్రులు వీళ్ళు వాళ్ళ పేరే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. అందువల్ల వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్తో పాటు పొలిటికల్ ఫంక్షన్ కూడా నిర్వహించాల్సింది. చంద్రబాబు నాయుడు అనడంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఒక ప్రభుత్వము ఈజ్ నాట్ ఎ బ్యూరోక్రసీ. ప్రభుత్వం ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్. డెమోక్రసీలో ప్రభుత్వం అనేది కేవలం బ్యూరోక్రసీ కాదు. డెమోక్రసీలో ప్రభుత్వం అనేది ఒక రాజకీయ రూపం, అదొక రాజకీయ భావన, అదొక రాజకీయ ఎంటిటీ. సో అందువల్ల పొలిటికల్ ఎంటిటీ కనుక ఖచ్చితంగా మంత్రులు తమ పొలిటికల్ ఫంక్షన్స్ను కూడా నిర్వహించాలి. అఫ్కోర్స్ ఈ గవర్నెన్స్ ఫంక్షన్స్ను, పొలిటికల్ ఫంక్షన్స్ను మిక్స్ చేయకూడదు. కానీ మంత్రులపైన పొలిటికల్ ఫంక్షన్స్ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే వారు అధికార పార్టీ లేదా అధికార కూటమికి చెందిన నాయకులు. వాళ్ళ అధికారంలోకి రావటానికి మూలము ప్రత్యర్థుల్ని రాజకీయంగా ప్రజల నుంచి దూరం చేయడం, ప్రజలు ఎక్స్పోజ్ చేయడం ద్వారా కదా. అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తన మంత్రుల నుంచి అది పొలిటికల్ ఫంక్షన్ ఎక్స్పెక్ట్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. వాళ్ళు అది నిర్వహించలేకపోతున్నారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరోపణ. మరి అది అసమర్థత లేక అదేమైనా లోపాయికారి రిలేషన్ ఏమైనా ఉందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఆ భూస్థాపితం కావాలి అన్న చంద్రబాబు నాయుడుకున్న కసి మంత్రులకు లేదా మంత్రులు జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పులు చేయలేదని భావిస్తున్నారా? మనం అంత వట్టిగానే అంత అభాండాలు వేయకూడదు, ఎంత ప్రత్యర్థి అయినా అని వాళ్ళు ఏమైనా భావిస్తున్నారా? మరి వాట్ ఈస్ ద రీజన్? ఏదో ఒకటైతే కారణం కావాలి కదా. వారు ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవడంలో సమర్థత అన్నా లేకపోవాలి, ఒకటి. రెండు, వాళ్ళలో ఆ కమిట్మెంట్ అన్నా లేకపోవాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకుండదు. మూడు, వాళ్లకు అంచనాలైనా డిఫరెంట్ ఉండాలి. చంద్రబాబు నాయుడు దృష్టిలో, లోకేష్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎప్పుడూ జరగనంత అన్యాయాన్ని ఆంధ్రప్రదేశ్కి చేశాడు కనుక ఆయనను రోజు అటాక్ చేయాలని. మంత్రులు బహుశా ఈ అభిప్రాయంతో ఏకీభవించకపోవచ్చు. ఇంత పెద్ద మండాలు మనం వేయాల్సిన అవసరం లేదు, ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి, మనం ఎలా అనగలం.
మనం అంటే ప్రజలు ఒప్పుకోరు అని గట్టిగా వీళ్ళకేమైనా భయం ఉందా? ఇది మూడో కారణం. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి మంచి పనులే చేయలేదని భావిస్తే అటాక్ చేస్తానికి అభ్యంతరం ఏంటి? దాని రీజన్ ఉండాలి కదా. నాలుగవది ఏమైనా లోపాయకారి లింక్ ఉందా? ఎందుకంటే రాజకీయాల్లో ఏ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీలో తేల్తారో ఎవరు చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉంటారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఉంటారు. వీళ్ళేమి మనకు ఆశ్చర్యం, ఎన్నికలు వచ్చినప్పుడు మారిపోరా? ఇప్పుడు ఉన్నారు, గతంలో ఉన్నారు, ఎప్పుడైనా ఉంటారు కదా రాజకీయాల్లో. వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే అందులో 5గురికి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వలేదా? సో అందువల్ల ఇప్పటికి కూడా ఉన్నారు కదా. సో అందువల్ల బహుశా మరి ఆ లోపాయకారి రిలేషన్ ఏమైనా మంత్రులకు జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉందా? సో ఈ రకమైన పొలిటికల్ లాయాలిటీలోనే ఏమైనా లోపం ఉందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఆలోచించాల్సిన అంశం. కానీ బహిరంగంగా మనకు వస్తున్నది ఏంటంటే, మనం చెప్పాల్సిన అవసరం లేదు, మంత్రులు సరిగా పనిచేయడం లేదు, మంత్రులు సమర్థవంతంగా జగన్ ఎదుర్కోవడం లేదు. మరి ఎదుర్కోకపోవడానికి కారణాలు ఏంటి అనేది తెలియకుండా పరిష్కారాలు ఏడికలు దొరుకుతాయి. అందువల్ల మంత్రివర్గంలో వాళ్ళను శాపనార్థాలు పెట్టడం, వాళ్ళను విమర్శించడం, దాన్ని పబ్లిక్గా లీక్ చేయడం. ఎందుకంటే మీడియా విలేకరులను కూర్చుండబెట్టయితే మంత్రివర్గ సమావేశాలు జరగవు, బయటికి చెప్పితే తప్ప మరి ఆ సమాచారం రాదు. అంతర్గతంగా మంత్రులు మందలిస్తే బయటికి సమాచారం ఎలా వచ్చింది? లేదు వాళ్ళే బయటికి అనౌన్స్ చేశారా? సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేదే తెలియదు. ఇది ఏదో ఒక్కసారి ఒక ఇష్యూ పైన జరిగితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది రిపీటెడ్గా జరుగుతుంది కదా. సో కొన్ని మీకు మరి ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెంకి వెళ్ళాడు, తోతాపురి మామిడి రైతుల సమస్య మీద వెళ్ళాడు. ఇవాళ పేపర్లో చూడండి, మామిడి రైతుల కోసం క్యాబినెట్ 260 కోట్ల ప్యాకేజ్ ఆమోదించింది. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పరామర్శలో ఉన్నాడు, కోట్ అండ్ కోట్ దండయాత్రలో ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇక్కడ క్యాబినెట్ ఆమోదించింది 260 కోట్లు. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఇది యాక్సిడెంటల్గా జరిగిందా? నిన్న క్యాబినెట్ 260 కోట్ల ప్యాకేజీ, వాళ్ళ పేజ్ 1లో వార్త చూడండి మీరు, ఇచ్చినప్పుడు క్యాబినెట్ తెలవదా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులే పరామర్శిస్తున్నాడని? ప్రజలు అనుకోరా? మామిడి రైతుల పరామర్శకు జగన్ వెళ్ళడంతోనే క్యాబినెట్ 260 కోట్లు విడుదల చేసింది కదా అని అనుకోరా? మీరు చేసే ఏ పొలిటికల్ విమర్శ అయినా దీనికి నిలబడుతుంది. ఈ 2 వార్తలు చూసేవారి. బంగారపాలెంలో మామిడి రైతుల్ని పరామర్శకు వెళ్ళిన వార్త, ఇది కూడా పేపర్లు వచ్చింది. దండుపాలెం, బంగారపాలానికి దండుపాలెం, ఏదో ఒక వార్త వెళ్ళిన వార్త వచ్చింది. పక్కనే ఆ వార్త కూడా ఉంది. 260 కోట్లు మామిడి రైతులకు రాష్ట్ర మంత్రివర్గం ప్యాకేజ్ ఆమోదించింది. నిన్నటి పేపర్. బంగారుపాలెంకు నేడే జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడు, దండు యాత్ర చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు మామిడి రైతుల పరామర్శ పేరిట అని నిన్న పేపర్లో వార్త. పక్కనే వార్త ఏంటి? మామిడి రైతులను ఆదుకోండి, కేంద్రానికి లేఖ. ఏమనుకోవాలి ప్రజలు? ఈ రెండింటి మధ్య రిలేషన్ ఉందనుకోవాలా లేదనుకోవాలా? పోనీ ఇది మొదటిసారి జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల పరామర్శ, ఆ వార్త పొగాకు రైతులను ఆదుకోండి, కేంద్రానికి మంత్రివర్గ విజ్ఞప్తి. మీకు మిర్చి యార్డుకు వెళ్ళి మిర్చి రైతుల్ని ఆదుకోండి, జగన్ పరామర్శ అని వైసీపీ పత్రికలో వస్తుంది. వైసీపీని వ్యతిరేకించే పత్రికలో మిర్చి యార్డుపై దండయాత్ర అని వస్తుంది. బట్ ఏదైనా మిర్చి యార్డుకు పోయిన వార్త అయితే ఉండదు అక్కడ. మిర్చి రైతులు ఆదుకోండి, కేంద్రానికి చంద్రబాబు లేఖ. సో వాట్ డస్ ఇట్ మీన్? సో ఇక్కడ మంత్రులు పనిచేయడం తర్వాత సంగతి. జగన్ ఎవరు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ ఎదుర్కోవడం ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇస్తున్నది, ఆ మంత్రివర్గమే. నేను అడిగేది ఏంటంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు మామిడి రైతుల సమస్య తెలియదు కాదు, ఈసారి మామిడి విపరీతంగా ప్రొడక్షన్ వచ్చింది. ఇది అర్థం కావాలంటే ఎవరు రోడ్డు మీదకి పోతే తెలుస్తుంది. మనమే అందరం మామిడి పళ్ళు కొనుక్కుంటున్నాం కదా. మామిడి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దొరుకుతుంది. మామిడి రైతుకు ధర పడిపోయిందన్నది అందరికీ తెలుసు. వారం 10 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం వెళ్తున్నారని నిర్ణయం బయటకు వచ్చింది. పొలిటికల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది కదా, తెలియకుండా ఉండదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్తాడు అని బయటికి రాకముందే క్యాబినెట్ ఆమోదించి ఉంటే జగన్మోహన్ రెడ్డి విల్ బి డిజార్మ్డ్ కదా. ఇష్యూ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకముందే మంత్రిమండలి ఆమోదిస్తే ఏమున్నది?
అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నప్పుడు ఏమన్నారు, సీజన్ ఎండింగ్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఏం చేస్తున్నారు? మరి ఇప్పుడు సీజన్ ఎండింగ్లో 240 కోట్లు ఇచ్చి ఏం చేస్తారు? కేంద్రానికి లేఖ రాసి ఏం చేస్తారు? అంటే హూ ఈజ్ మేకింగ్ జగన్ లెజిటిమేట్? నాకు చెప్పండి. జగన్కు గౌరవాన్ని పలుకుబడిని ఎవరు ఇస్తున్నారు చెప్పండి? మీరే ఇస్తున్నారు కదా. ఆయన మామిడి రైతులు పరామర్శించే సమయంలోనే మీరు మంత్రిమండలి ఎందుకు ఆమోదిస్తోంది? ముందెందుకు ఆమోదించదు? 10 రోజుల ముందు, 15 రోజుల ముందెందుకు ఆమోదించదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మంత్రుల మీద నెట్టి వేస్తే లాభం ఏంటి? మంత్రులు జగన్ ఎదుర్కొంటలేరని జగన్కు అవకాశం ఇస్తున్నది క్యాబినెటే కదా. నిన్న నిర్ణయం ఇందుకు ఉదాహరణ కదా.